మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు ఈ 15 రోజుల్లో తులారాశి వారి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే శని భగవానుడు 6వ స్థానంలోనే ఉన్నారు. కానీ వక్రగతి కారణంగా ఆయన్ని కూడా పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి పంచమ స్థానంలో 2 తీవ్ర స్వభావం కలిగినటువంటి రాహు శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 2 ఈ తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి అని తెలుసుకున్నట్టయితే 5వ స్థానం సంతానం కాబట్టి సంతాన స్థానం అంటారు, దీన్ని పూర్వపుణ్యం అంటారు. అలాగే విద్యాస్థానంగా కూడా మనం చెప్పచ్చు, ఉన్నతమైనటువంటి విద్యకి. కాబట్టి ఇక్కడ ఈ పిల్లల యొక్క సంతానం యొక్క వారికి చదువు మీద విద్య మీద శ్రద్ధ తగ్గటము, మిగతా విషయాల మీద ఆసక్తి పెంచుకోవటము, తద్వారా లేనిపోయినటువంటి గొడవలు, ఆటల మీద పెంచుకున్నారనుకోండి, ఆటల్లో కూడా అనుకూలత లేదు. కాబట్టి పంచమ స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి ఏవో గాయాలు అవటము, తద్వారా ఖర్చులు, సరిగా బుద్ధి పనిచేయకపోవటము, చెప్పినా వినకపోవటము, చెడు స్నేహాలు, వీటి వైపు ఎక్కువ ఆకర్షితులు కావటం, ఇలాంటివన్నీ జరిగేటువంటి ప్రమాదం మనకి శని రాహుల వల్ల. ఒక్క గ్రహం ఉంటేనే అక్కడ కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటిది. 2 గ్రహాలు కూడా తీవ్రమైన స్వభావాలు కలిగినటువంటి ఉండడం వల్ల మరింత ఎక్కువ పిల్లల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తస్మాత్తు జాగ్రత్త. చెడు స్నేహాల వైపు అస్సలు వెళ్ళనివ్వద్దండి. ఆటల కనుక సేపు ఆడతాడు, లేదా దెబ్బ తగిలించుకుంటాడు, మళ్ళీ తగ్గుతుంది. ఈ చెడు స్నేహాలు అనేటటువంటి జీవితాన్ని స్పాయిల్ చేస్తాయి, నాశనం చేసేస్తాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం తప్పకుండా శ్రద్ధ తీసుకోవలసిందే. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో గురు సంచారం అనేటువంటి చాలా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అక్కడ దీన్ని భాగ్యస్థానం అంటే 9వ స్థానం. తండ్రి గారు కానీ తండ్రి గారికి సంబంధించి ఆ వయసు ఉన్నటువంటి ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. వారి ఆశీర్వచనాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఏదైనా వాహన సౌఖ్యం ఉంటుంది. అలాగే దేవుడి మీద భక్తి పెరుగుతుంది. మీరు ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నా, అనుకోకపోయినా కూడా ఏదో సడన్గా ఒక మంచి ఆఫర్ ఏదో రావటం, లేదా మిత్రులు ఎవరో పెట్టడం రాయటం, మొత్తం మీద దైవ దర్శనాలు చేసుకోవటం, అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదో తోసి నడు అనకుండా కాస్త ప్రశాంతంగా ఆ దైవ దర్శనం చేసుకునేటటువంటి మహద్భాగ్యం కలగటం, తద్వారా చాలా మనసుకి ఆహ్లాదం, శాంతి ఇవన్నీ కలగటం అనేటటువంటిది ఒక అదృష్టంగా గురుగ్రహం అంటే చాలా శుభగ్రహాల్లో కూడా శుభగ్రహమైనటువంటిది గురుగ్రహం. అటువంటిది భాగ్యస్థానంలో ఉండటం అనేది చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరైనా గురుముహూర్త అనుష్ఠానం తీసుకున్నటువంటి వాళ్ళు ఉపాసన అది కూడా దేవుని ముందు కూర్చొని చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కూర్చుంటాము, చేస్తాము, కానీ మనసులో అక్కడ కాకపోవడం లాంటివి ఉంటాయి. ఇక్కడ గురువు ఉన్న కారణంగా మీకు ఆ గురువు ఉపదేశించినటువంటి మంత్రం మీద మీకు చాలా భక్తితోటి శ్రద్ధతోటి చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలు. ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం 2 రోజులు, మిగతా 13 రోజులు వ్యయ స్థానంలోనూ జరుగుతుంది. ఈ రవి యొక్క సంచారం 2 రోజులు మాత్రం ఏకాదశ స్థానంలో ఉన్న ఫలితంలో ఉన్న సమయంలో మీకు లాభాలు బాగుంటాయి. 2 రోజులు కొంచెం బాగుంటుంది, ఏదో వ్యవహార నైపుణ్యం బాగుంటుంది. ఈ విధంగా 2 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా 13 రోజులు వ్యయంలో ఉన్న కారణంగా ఇక్కడ కొంచెం ఆరోగ్యం కొంచెం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధనం ఏముంటుంది, ఆరోగ్యం ఏముంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి కళత్ర నష్టం జరిగేట్టుంటుంది.
అలాగే శత్రు భయం ఉంటుంది. ఇట్లా కొంతమందికి ఇది కొన్ని రాశిగతమైంది కాబట్టి కోట్ల మందికి సంబంధించిన విషయం ఇది. కాబట్టి అందులో పరమ దుర్మార్గులు ఉంటారు, పరమ పుణ్యాత్ములు ఉంటారు. పరమ దుర్మార్గులు చూడండి, వాళ్ళలో కొంతమందికి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మీకు ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలోనే శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారం ఏకాదశి స్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఏకాదశి స్థానంలో అనేటప్పటికీ ధనాదాయం బాగుంటుంది, వ్యవహార నైపుణ్యం బాగుంటుంది, కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ ఏకాదశి స్థానం అనేటప్పుడు లాభస్థానం కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటాడు. అట్లాగే ఈ టీవీ రంగంలోనూ, ఈ సినిమా రంగంలోనూ, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఏకాదశి స్థానంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ కేతుగ్రహ సంచారం కూడా ఏకాదశంలో ఉన్న కారణంగా లాభాలు, ఇంట్లో అందరూ ప్రోత్సహించడము, ధనార్జన, సంపాదన, వ్యవహార శైలి, వ్యవహారంలో విజయము, ఇవన్నీ కూడా కేతుగ్రహం కూడా. అంటే ఇక్కడ మనకి ఏకాదశి స్థానంలో రవి 2 రోజులు, శుక్రుడు 15 రోజులు పూర్తిగా, కేతువు 15 రోజులు పూర్తిగాను ఉన్నారు. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా, అంటే రవి 2 రోజులు ఉంటే 2 రోజులే కూడా, ఈ 3 గ్రహాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇంకా వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. దీని వలన ధన వ్యయము, ధన నష్టము, ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ఖర్చు అవ్వటం వేరు, ధన నష్టం జరగటం అంటే పర్సు పోగొట్టుకోవటము, లేకపోతే ఏదో మంచి గోల్డ్ ఏదో పోగొట్టుకోవటము, ధన నష్టం, ఎవరినో నమ్మి ఎవరికో ఇస్తే వాడు వెళ్ళిపోవటము, అట్లా మొత్తం మీద ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఖర్చు మీరే పెట్టుకుంటారు కాబట్టి మీరు ఒక రకంగా దాన్ని అనుభవించినట్టే, కాబట్టి అది వేరు. ఇక్కడ ఈ విధమైనటువంటివన్నీ ఉంటాయి. కొంతమందికి శత్రుభయాలు, కారాగార శిక్షలు, ఇవన్నీ కూడా బుధుడు మామూలే. ఇకపోతే తులారాశి వారికి చెప్పుకునే మొట్టమొదటి జన్మంలోనే కుజుడు ఉన్నాడు. కుజదృష్టం, కుజుడు జన్మంలోనే ఉన్న కారణంగా జన్మంలో కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. అంటే మన ప్రవర్తనలో కొంచెం తీవ్ర స్వభావం ఉంటుంది. కుజుడు తీవ్ర స్వభావం ఉండి కొంచెం మాట కఠినత్వం ఉంటుంది. అలాగే అంగసౌష్ఠం అన్నీ బాగానే ఉంటాయి లగ్నంలో కుజుడు ఉన్న మూలంగా. కానీ మొత్తం మీద ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు అయితే మాత్రం ఉండవండి. కొంచెం మాటలో కఠినత్వం, మంచి చెడు ఆలోచనలు ఎక్కువగా రావటం, ఇట్లాంటివన్నీ మనకి జన్మంలో కుజుని వల్ల కలుగుతున్నాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ తులారాశి వారికి చెప్పాలి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి గురువు మిక్కిలి అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, కేతువు అనుకూలంగా ఉన్నాడు. అంటే ఇక్కడ మీకు 3 గ్రహాల యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తున్నది అని చెప్పాలి. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. అందుచేత ఈ ప్రతికూలతకి ఏ విషయాల్లో ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో విన్నారు కదా. ఇప్పుడు వాటిలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే రోజు మనం చేసేటటువంటి పూజలో ఆ నవగ్రహాలను ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అలాగే మీకు ఒక మహాభాగ్యం ఏంటంటే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి మహాశివరాత్రి కూడా ఈ 15 రోజుల్లో వస్తుంది. మొదటి 15 రోజుల్లో అయితే రాదండి, రెండో 15 రోజుల్లోనే వస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య ముందు. కాబట్టి అదొక మనకి ఉన్నటువంటి కష్టాలను తొలగించుకోవటానికి, మనకు ఉన్నటువంటి బాధల నుంచి విముక్తి పొందడానికి ఆ మాస శివరాత్రి అనేది ఒక అద్భుతం. డబ్బులున్న వాళ్ళు అభిషేకం చేయించుకోవచ్చు, లేదా శివుడి యొక్క దర్శనం చేసుకోండి. ఫలం, పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పేసి అన్నారు కదండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 ఏదో ఒకటి దర్శనం చేసుకుని వారికి సమర్పించుకోండి. మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థించండి. ఈ కష్టాలు రాకుండా మళ్ళీ మాస శివరాత్రి వచ్చే వరకు ఈ 4 రోజులు మిమ్మల్ని ఈ పరమశివుడు కాపాడుతూ ఉంటాడు. ఇంకొక మహద్భాగ్యం దీనికి మించినటువంటిది ఆశ్వీజ మాసం వస్తోంది. అలాగే 22వ తారీఖు నుంచి ఒక 9 రోజుల పాటు మనకి శరన్నవరాత్రులు అంటారు, విజయదశమి సంబంధించినటువంటిది. ఆ 9 రోజులు కూడా మీరు చక్కటి ఫలితాలన్నీ కూడా అమ్మవారిని పూజించండి. మన వీలైన సమయాన్ని కేటాయించండి. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటిది ఈ విధమైనటువంటి అవకాశం. అందుచేత ఈ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి 9 రోజులు మీరు మిస్ అవ్వకుండా, ఎక్కడ వదలకుండా ఈ 9 రోజులు మీరు ప్రార్థించినట్టయితే
ఈ 9 రోజులు ఖచ్చితంగా మీరు ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టేసేయండి, ఆ యూట్యూబ్ ఫేస్బుక్ పక్కన పెట్టేసేసి ఆ సమయాన్ని అమ్మవారి గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించి, మనస్ఫూర్తిగా అంటే ఊరికే లారీలు ఏమో కొనేసి కొబ్బరికాయలు పూలు అవన్నీ ఉంటే చెయ్యండి, కాదంటలే. ఏమీ లేదు, మనసు ముందు ముఖ్యంగా ఆవిడ కావాల్సిన నువ్వు ఇచ్చే పూలు, నువ్వు ఇచ్చే కొబ్బరికాయ, నువ్వు ఇచ్చే నైవేద్యం కాదండి. మనం కళ్ళారా చూసి చేతులారంగా శివుని పూజించలేము అన్నట్టుగా ఆవిడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ టైంని ఆ టీవీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటి అనవసరంగా ఆ సమయాన్ని వృధా చేసే కంటే ఈ విధంగా అమ్మవారిని పూజించి మీరు సద్వినియోగం చేసుకోండి. సంవత్సరం పాటు ఈవిడ మిమ్మల్ని కాపాడుతుంది ఈ 9 అవతారాల్లో నుండి. చేత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి నుంచి మీరు ప్రార్థించినట్టయితే మీరు చాలా సునాయాసంగా బయటపడతారు. సర్వాపద నుంచి మీరు బయటపడి జీవితం సునాయాసంగా శుభం భూయాత్.